హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావనే పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవడానికి చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి, మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనలో చాలామంది బయట కుంకుమ అనేది వాడుతూ ఉంటారు కదా, అందులో కెమికల్స్ కలర్స్ అన్నీ కలిపేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఈజీగా ఎలా స్వచ్ఛమైన కుంకాన్ని తయారు చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం మిక్సీ జార్లో మీకు ఎంత అయితే కావాలో పసుపుని, ఇది అయితే ఇంట్లో ఆడించిన పసుపు అండి. దీన్ని ఈ విధంగా ఒక 4-5 స్పూన్లు మిక్సీ జార్లో వేసుకొని, సున్నం అనేది మనకి మార్కెట్లో 10 నుంచి 15 రూపాయలకే దొరుకుతుందండి. ఇది పౌడర్ రూపంలోన ఇలా చిన్న ముద్ద రూపంలో కూడా ఉంటుంది. దీన్ని కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు మంచి స్మెల్ రావడం కోసం ఇందులోనే జవ్వాది పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇది ఎక్కువగా పూజల్లోన వాడుతూ ఉంటారండి. ప్రతి పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది. దీన్ని కొంచెం యాడ్ చేసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని ఈ విధంగా పూర్తిగా పిండేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి మిక్సీ, నార్మల్గా ఎలా అయితే మిక్సీ చేస్తామో అలా మిక్సీ చేసుకున్నట్లయితే ఎంతో సువాసన భరితమైన స్వచ్ఛమైన కుంకుమ అనేది మనం ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్గా రెడీ చేసుకోవచ్చండి. చాలా స్వచ్ఛమైంది. దీన్ని మనం రెగ్యులర్గా పూజలో వాడుకోవచ్చు, లేదనుకుంటే నుదుటిని పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చూసారు కదండి, ఇందులో మనం ఎటువంటి కుంకాన్ని కూడాను చక్కగా ఏవి కెమికల్స్ లేకుండా కలర్స్ వాడకుండా స్వచ్ఛమైన కుంకాన్ని అయితే రెడీ చేసేసామండి. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఆడేటప్పుడు కలర్ అనేది కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఒక ప్లేట్లో వేసి ఒక 2-3 గంటలు ఎండలో పెట్టారంటే మనకు ఇలా కుంకుమ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చక్కగా మనం నుదుటిని పెట్టుకునేటప్పుడు స్వచ్ఛమైన పసుపుతోనే చేసాం కాబట్టి ఎటువంటి మనకి ఇన్ఫెక్షన్స్ కానీ మచ్చపడడం లాంటివి కానీ ఏమీ రాదు. ఒకసారి నా చేయి కూడా చూడండి ఎంత బాగుందో. ఖచ్చితంగా ఇంట్లోనే ఇలా స్వచ్ఛమైన కుంకాన్ని అయితే తయారు చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం కొబ్బరి వాడేసిన తర్వాత లోనండి కొబ్బరి తీసి కొబ్బరి పీచుని కానీ కొబ్బరి చెప్పలు కానీ ఎందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనే చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మనలో చాలామంది వారానికి 1-2 సార్లు అయినా ఇంట్లో నిప్పులు రాజబెట్టి బొగ్గులతోని ధూపం వేయాలనుకుంటారు, కానీ అది ఎవరి వల్ల కాదు. ఎందువల్లంటే బొగ్గులు అనేవి అందరికీ దొరకవు. ఒకవేళ దొరికిన వాటిని రాజబెట్టాలంటే కొంచెం కష్టము. ఎటువంటి బొగ్గులు లేకుండా ఇంట్లోన చక్కగా ధూపం వేసుకోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం కొబ్బరి పీచు అనేది తీస్తూ ఉంటాం కదా, దీన్ని కొంచెంగా తీసేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఇలా ధూపం వేసుకోవడానికి సరిపోతుంది. నేను అదే కొబ్బరి చెప్పులను అయితే వేసేసానండి. అలాగే ఇంట్లో ఏమైనా దోమలు గట్ట ఉన్నాయనుకోండి, అవి కూడా పోవడం కోసం ఇందులో కొంచెము పసుపును కూడా వేసుకోండి. కొబ్బరి పీచుని ఇలా కొబ్బరి చెప్పులోనే చిన్న పీచులుగా వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక కర్పూరం బిల్లని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. లేదంటే డైరెక్ట్గా ఇలా బిల్లనే పెట్టించుకున్నారనుకోండి, మనకి ఏంటంటే వెలిగేటప్పుడు చాలా సింపుల్గా వెలిగిపోతుంది అనమాట. కిరసనాయిల్ లాంటివి గట్ట అప్పుడు ఉండేవండి. సో ఇప్పుడైతే కిరసనాయిల్ లాంటివి గట్ట లేవు కాబట్టి ఇలా కర్పూరంతో మనం వెలిగించుకుంటే సరిపోతుంది. ఇలా జస్ట్ మనకి నిప్పు రెడీ అయిపోతుందండి. ఇందులోన మనకి పూజకి అవసరమైనప్పుడు నిమిషంలోనే ఎక్కువ మనం నిప్పులు రాజబెట్టే పనే లేకుండా నోటితోటి ఈ విధంగా ఊదుకుంటూ నిప్పుల్ని సింపుల్గా రాజబెట్టేసుకోవచ్చండి. సింపుల్ ఎంత బాగా అయిపోయిందో చూసారు కదా. చక్కగా ధూపం ఇంట్లోనే వేసుకోవచ్చు, లేదంటే దేవునికి వేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే మనలో చాలామంది తలకు స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి అనేది వేస్తూ ఉంటారు కదా, అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బొగ్గులు లేకుండా నిప్పులు రాజబెట్టే పనే లేకుండా హ్యాపీగా మనం పూజకి అవసరమైనప్పుడు చాలా సింపుల్గా ఇలా ధూపాన్ని అనేది వేసేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా జస్ట్ కొన్ని క్షణాల్లోనే ధూపాన్ని హ్యాపీగా వేసుకోవచ్చు అండి. ఇది అయితే మనకు గంట వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది, అలా రాజబెట్టుకున్నట్లే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలామంది చల్లగాలికి, అలాగే కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి అనేది ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదండి. వాళ్ళకి సడన్గా వచ్చేసి తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి అసలు ఏ పని కూడా చేయలేరు. అలాగే దగ్గు జలుబు కూడా చాలామందికి ఈ టైంలో ఎక్కువ వచ్చేస్తూ చాలా ఇబ్బంది పడిపోయి ముక్కులు అనేవి బ్లాక్ అయిపోతుంటాయి కదా. ఇలా ముక్కులు బ్లాక్ అవ్వకుండా దగ్గు జలుబు తగ్గి మైగ్రేన్ తలనొప్పి కానీ లేదంటే నార్మల్ తలనొప్పి అయినా చిటికలోనే తగ్గాలంటే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. సొంటి అనేది మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఒక 10 రూపాయలు తెచ్చుకున్నామంటే ఇది మనకి దగ్గర ఒక 6 నెలల వరకు కూడా వస్తుంది. సొంటి అనేది తలనొప్పిని, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించి జలుబు దగ్గుని కంట్రోల్ చేయడానికి, అలాగే కొంతమందికి శిరాలు నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయండి హెడ్ దగ్గర, అవి కూడా తగ్గించడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఒక గరుకుగా ఉండే ఇటువంటి దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం ముందైతే ఇలా కొంచెం రంగ తీసుకున్నట్లయితే మనకి సొంటి మిశ్రమం అనేది
అనేది వస్తుందండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపుని ఇందులోనే చక్కగా యాడ్ చేసేసుకొని దీన్ని తలకి మీకు ఎప్పుడైనా మైగ్రేన్ తలనొప్పి వచ్చిందనుకోండి వెంటనే ఇలా క్షణాల్లోనే నూరేసుకొని తలకి చక్కగా అప్లై చేసేసుకున్నారు అనుకోండి మైగ్రేన్ తలనొప్పి కానీ లేదంటే నార్మల్ తలనొప్పి కొంతమందికి చల్లగాలికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇవన్నీ తగ్గుతాయి. అలాగే శుంఠి అనేది అప్లై చేయడం వల్ల మనకి దగ్గు జలుబు అనేది చాలా చాలా బాగా తగ్గిపోతుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా మీకు మైగ్రేన్ తలనొప్పి కానీ నార్మల్ తలనొప్పి కానీ దగ్గు జలుబు ఇవన్నీ వచ్చేటప్పుడు సింపుల్గా ఇలా మిశ్రమాన్ని తయారు చేసేసుకొని హెడ్కి చక్కగా అప్లై చేసుకొని ఆ తర్వాత వాష్ చేసేయండి. కొన్ని క్షణాల్లోనే మీకు మైగ్రేన్ తలనొప్పులు గట్టని అన్నీ పోతాయండి. చాలా మంచి హోమ్ రెమెడీ, 100% రిజల్ట్ ఇస్తుంది, ఎటువంటి కెమికల్స్ లేని కాబట్టి. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో మనం కొబ్బరి తీసేసిన తర్వాత కొబ్బరి చెప్పల్ని ఎందుకు పనికిరవని పడేస్తూ ఉంటాం, కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా పూజకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి మళ్ళీ కూడాను. సో అది ఎలా అనేది దేనికి యూజ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. నార్మల్గా చాలామంది అగరబత్తులు అనేవి వెలిగేసిన తర్వాత ఆ ప్లేస్లో మనకు అగరబత్తులు పౌడర్ అనేది రాలిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది కదా. ఇలా మన కిందన పౌడర్ పడకుండా ఉండడం కోసం ఒక మంచి ఆర్గనైజర్ని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక కొబ్బరి చెప్పని తీసేసుకొని వాటర్ బాటిల్ మీద క్యాప్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఒక రెండింటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దబ్బలం కానీ లేదంటే దలసరిగా కొంచెం లావుగా ఉండే పిన్నిని కానీ తీసేసుకొని లేదంటే సూదుగా ఉండే ఏదైనా నైఫ్ తోటి ఈ విధంగా కొంచెం వేడి చేసేసుకొని క్యాప్స్కి మనము ఊదొత్తులు అనేవి పెట్టుకున్నటువంటి అగరబత్తులు అనేవి దోపుకోవడానికి ఇలా చక్కగా ఎన్ని హోల్స్ కావాలో అన్ని క్యాప్ని బట్టి పెట్టేసుకోండి. నేనైతే ఒక కొబ్బరి చెప్పని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక డబుల్ సైడ్ టేప్ తీసుకోండి. డబుల్ సైడ్ టేప్ లేకపోతే మీ దగ్గర ఫెవికాల్ కానీ లేదంటే గమ్ము కానీ ఏదైనా ఉన్నా కూడా తీసేసుకోండి. నేను ఇక్కడైతే చక్కగా ఫెవికల్ నా దగ్గర లేదని డబుల్ సైడ్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఒక 2 డబుల్ సైడ్ ముక్కలు అనేవి కట్ చేసుకొని ఇలా కొబ్బరి చెప్ప లోన అనేది పెట్టేసుకొని పైనుండే పేపర్ని రిమూవ్ చేసిన తర్వాత క్యాప్ని ఇలా ఉల్టాగా మనం అంటే హోల్స్ పెట్టుకునేది లోన వైపు అయితే పెట్టేసుకోండి. చూసారు కదా మనకి ఎంత మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోయిందో. ఆ తర్వాత కొబ్బరి చెప్పు అనేది నిల్చుంటే పర్వాలేదు, ఒకవేళ నిల్చోలేకపోతే కిందన స్టాండ్ లాగా నిల్చోవడానికి మరొక 2 చిన్న పీసెస్ని ఈ విధంగా అంటించేసుకొని పేపర్ అనేది రిమూవ్ చేసుకొని ఇలా క్యాప్ని చక్కగా అంటించేసాం అనుకోండి, కిందన కూడా మనకు అటు ఇటు కదిలిపోకుండా చాలా చక్కగా నిల్చుంటుంది అనమాట. అంతే, చాలా సింపుల్గా మనకి అగరబత్తుల స్టాండ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు దీని ప్లేస్లో ఫెవికాల్ లాంటివి గమ్ములు లాంటివి కానీ యూజ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ వాటర్ బాటిల్ క్యాప్స్కి ఇలా చిన్న చిన్న కన్నాలు అయితే పెట్టాం కదా, ఆ కన్నాల్లోనే ఇలా అగరబత్తులు అనేవి పెట్టుకున్నాం అనుకోండి. అగరబత్తులు మన తులసమ్మ దగ్గర కానీ లేదంటే దేవుడి మూలలో వెలిగించేటప్పుడు దాని నుండి వచ్చే బూద్ అనేది మనకి కిందన పడిపోకుండా ఇలా మనకి చక్కగా అదే చెప్పలో ఉంటుందండి. ఆ తర్వాత దాన్ని కూడా పడేయకుండా చక్కగా దేవుడి సామాన్ లాంటివి గట్రా యూజ్ చేసుకోవడానికి ఇలా చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల మనకి క్లీనింగ్ పని ఏమి ఉండదు. చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. చలికాలం అనేది మనకి వచ్చేసింది కాబట్టి చలికాలంలో మనం దోశ ఇడ్లీ పిండ్లు అనేవి రుబ్బీసి పెట్టేసుకుంటూ ఉంటాము. మనకు ఒక రోజంతా బయట వదిలేసినా కూడాను అస్సలు పొలవదు, పొంగదు అనమాట. అలాగే మనకి పొలకపోతే అస్సలు ఆ టేస్ట్ అనేది ఉండదు కదా. ఇలా మనకి ఎక్కువ చలి ఉండేటప్పుడు పిండి అనేది పొలలేనప్పుడు సింపుల్గా చిన్న ట్రిక్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా పిండి అనేది పులుస్తుంది. మీరు కావాలంటే మీరు మొత్తం పిండితోటే చేసేసుకోవచ్చు, లేదంటే మీకు ఎంత కావాలో అంత పిండితో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఎంత కావాలో అంత పిండిని చక్కగా సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న పిండిలోన నేను ఇడ్లీ పిండి అనేది తీసుకున్నానండి. ఇడ్లీ పిండిలోన ఒక గ్లాస్ అనేది పెట్టేసుకొని ఇందులోను బాగా వేడిగా మరిగించిన వాటర్ను పోసేసుకోవాలన్నమాట. నార్మల్గా మనకి పిండి పొలియాలనుకున్నట్లయితే ఏ పిండి అయినా మనకి ఏంటంటే వేడి అనేది ఉండాలండి, అప్పుడే మనకి పిండి అనేది పులుస్తుంది, పొంగుతుంది. మరి ఈ చలికాలంలో వేడి అనేది ఉండదు కాబట్టి పిండి పొలవదనమాట. ఇలా వేడి మనం క్రియేట్ చేసుకుంటే పిండి చక్కగా 1-2 గంటల్లోనే పులుస్తుందండి. మీరు నైట్ అంతా పెట్టుకోవచ్చు, లేదంటే 2-3 గంటలైనా ఇలా వదిలేసామంటే చక్కగా మనకి ఇలా చూసారు కదండి, మూత పెట్టేసి వదిలేసామంటే ఆవిరి బయటకు పోకుండా పిండి అనేది చక్కగా పులిసిపోతుందండి. దీనికోసం మనం టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు. ఇలా గ్లాస్ పెట్టేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని 3-4 గంటలు పక్కన పెట్టేసుకున్నామంటే ఎలాంటి పిండినైనా కూడా చక్కగా పులిసేటట్టు పొంగేటట్టు అయితే చక్కగా చేసేసుకొని మనకు కావాల్సిన ఇడ్లీ దోశలు కూడా చక్కగా వేసేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ చలికాలంలో యూజ్ అయ్యే ట్రిక్కే కాబట్టి ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. నార్మల్గా మనకి ఇంట్లో నా పిల్లలు ఉంటే దగ్గు జలుబు అనేది మాటికి వచ్చేస్తుంది. ఇంకా చలికాలం కాబట్టి ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఈ టైంలో మరీ ఎక్కువ దగ్గు జలుబు కఫం అనేది చేరిపోయి నైట్ టైం పిల్లలు పడుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఈ టైంలో పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుందండి. బాడీలో ఇమ్యూనిటీని పెంచి దగ్గు జలుబు కఫం లాంటివి తగ్గాలి 1-2 రోజుల్లో అనుకున్నట్లయితే సింపుల్గా ట్రై చేయండి. తమలపాకులోన
చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి రోజుకు ఒకటి తినడం వల్ల చాలా మంచిదండి. పెద్దవారైనా చిన్నవారైనా ఇలా దగ్గు జలుబు తగ్గించడానికి 2 తమలపాకులు ఫ్రెష్‌టివి నీట్‌గా కడిగేసుకొని ఇలా రసాన్ని సెపరేట్ చేసేసుకోవాలండి. నార్మల్‌గా మనలో చాలామందికి కొండ నాలుక అనేది వచ్చేసి గొంతు దగ్గర కొంతమందికి పొడిదొగ్గు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ దురదగా వచ్చేస్తూ ఉంటారు కదండీ. ఇలాంటి దురదను తగ్గించడానికి అల్లం మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. కొండ నాలుక వచ్చిందనుకోండి 1, 2 నెలల వరకు తగ్గదు అస్సలు. మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదండి. ఎంత ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుందనమాట. వేడి వల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే చక్కగా ఇలా మీరు కొండ నాలుక ఉన్నప్పుడైనా పెద్దవారైనా చిన్నవారైనా కూడా చక్కగా ట్రై చేయొచ్చు. ఇలా మనము తమలపాకు రసాన్ని సెపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నపిల్లలకు పడుతున్నాం కాబట్టి 4, 5 డ్రాప్స్ వరకు కూడా అల్లాన్ని కొంచెం తరిమేసి ఈ రసంలోనే కొంచెము అల్లం రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి చిన్న తేనెని యాడ్ చేసేసుకొని పిల్లలకి దగ్గు జలుబు ఉన్నన్ని రోజులు కూడా ఉదయం సాయంకాలం చక్కగా ఇవ్వండి. బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే దగ్గు జలుబు కఫం లాంటివి అంతా కూడా 1, 2 రోజుల్లోనికే తగ్గిపోతాయండి. కఫం ఏదున్నా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ పసిపిల్లలకి పట్టాలి అనుకున్నట్లయితే జస్ట్ పిల్లలకి గంటకొకసారి అరగంటకొకసారి నాలుక మీద జస్ట్ ఈ రసాన్ని టచ్ చేస్తే సరిపోతుందండి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి 1 స్పూన్ వరకు కూడాను 2 పూటలు అలా పట్టించామంటే దగ్గు జలుబు ఇవన్నీ తగ్గిపోతాయి. పెద్దవారైనా కూడా చక్కగా తీసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా క్లే తోటి యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు కదా. పిల్లలకి ఎంతో ఇష్టమైన క్లేని ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇటువంటి కెమికల్స్ అనేవి లేకుండా దీనికోసం 1, 2 స్పూన్లు ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉంటే ఇటువంటి కలర్స్ అనేవి ఉంటాయి కదండి. ఒకవేళ కలర్ లేనట్లయితే ఫుడ్ కలర్స్ కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా. వాటిని జస్ట్ కొంచెం వేసేసుకొని ఇందులోన మనము 1, 2 స్పూన్ల వరకు కూడా వాటర్కి సరిపోయేటట్టు మైదాని అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని చేతితోటి వీడియోలో చూపిస్తున్నాం కదా పిండిని అటు ఇటు నలిపేసుకొని చేతికి పిల్లలు ఆడుకునేటప్పుడు అంటుకోకుండా జస్ట్ దీని మీద 1, 2 డ్రాప్స్ వరకు కూడా ఆయిల్ వేసేసుకొని పిల్లలకి ఇలా అవసరమైనప్పుడు వెంటనే ఇంట్లోనే ఈజీగా ఇలా క్లే చేసుకోవచ్చు. దీనివల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి. ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి పిల్లలు చక్కగా ఆడుకోవచ్చండి. ఇలా మనం ఇంట్లో తయారు చేసిన క్లేని గంట వరకు కూడా పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా పిల్లలు క్లే కావాలి అనుకునేటప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా హోమ్ మేడ్గా తయారు చేసి పిల్లల్లోన యాక్టివిటీస్ని పెంచేసి క్లే అనేది ఈజీగా రెడీ చేసాను. చూసారు కదా ఎంత బాగుందో. ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ఇంట్లో మనం స్నానం చేసేసిన తర్వాత సబ్బు ముక్కలు అనేవి వారానికి ఇలా ఖచ్చితంగా మిగిలిపోతూ ఉంటాయి కదా. వీటిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి పనికిరావు, ఖచ్చితంగా పడేయవలసిందే. ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఇటువంటి చిన్న చిన్న సబ్బు ముక్కలు పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. ఎందువల్లంటే మనకి సబ్బు ముక్కల్లోన మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఏంటంటే నురగా కూడా ఉంటుంది కాబట్టి వీటిని మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఇలా ముందైతే మిగిలిపోయిన సబ్బు ముక్కలన్నీ చక్కగా సేకరించేసి ఒక దగ్గర పెట్టేసుకోండి. అవసరమైనప్పుడు యూజ్ అవుతూనే ఉంటాయి. దీనికోసము ఒక మాస్క్ అనేది చక్కగా తీసేసుకొని మాస్క్ లేదనుకోండి కాటన్ బ్యాగ్స్ అయినా ఉంటాయి కదా చిన్నవి వాటినైనా కాటన్ క్లాత్లోనైనా మీరు ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. మనం మాస్క్ని ఇలా కట్ చేస్తే మనకి ఇలా పాకెట్ లాగా ఓపెన్ అవుతుందండి. ఇందులోన మీకు అవసరమైన సబ్బు ముక్కలు 2 కానీ 3 కానీ వేసేసుకోవచ్చు. ఈవెన్ మనం ఇక్కడ బట్టలు ఉతికే సోపులు కూడా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతుంటాయి కదా వాటినైనా చేసేసుకోవచ్చు అనమాట. ఏ సోప్ అయినా పర్లేదు. బట్ మనం ఒంటికి రాసుకునే సబ్బులు అనేవి మంచి స్మెల్ వస్తాయి కాబట్టి మనం ఇందులో ఇవి వాడుతున్నాము. ఆ తర్వాత ముందు కట్ చేసిన దానికి ఒక థ్రెడ్ ఉంది కదండి దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ముందే కట్ చేసేసాం కదా అందులో థ్రెడ్ తోటి ఈ విధంగా 3 వేసుకున్నామంటే సోప్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. వెనక వైపు ఇంకో థ్రెడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎక్కడైనా తీసుకొని వెళ్ళి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా మనలో చాలామంది బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బాత్రూమ్ ప్రతిరోజు కడగాల్సి వస్తుంది. బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందండి. బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము బాత్రూమ్ వాడేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి ప్రెస్ ట్యాంకర్ అనేది ఉంటుంది కదా దానికి ఇలా తయారు చేసిన సోప్ని చక్కగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. మనకి సోప్ అనేది వాటర్లో అలా కొంచెం కొంచెం నాని ఆ వాటర్ అంతా సోప్ వాటర్ అవుతుంది. ఈ వెంటనే మనం ఇలా ప్రెస్ చేయగానే ఇలా చక్కగా బాత్రూమ్ అనేది ఆటోమేటిక్గా వాష్ అయిపోతుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మురికి జిడ్డు కూడా ఏమీ ఉండదన్నమాట. ఖచ్చితంగా ఇటువంటి వేస్ట్ తోటి చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. నార్మల్గా ఇంట్లోనే సిరప్ బాటిల్స్ ఉన్నాయి అనుకోండి వాటి మీద మెజర్మెంట్ క్యాప్స్ ఉంటాయి కదండి అవి చాలా బాగా యూజ్ అవుతాయండి. వాటిలో పడేస్తూ ఉంటాం కానీ ఈ వీడియోలో ఈ క్యాప్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక సేఫ్టీ పిన్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వీలైన మట్టుగా కూడా చుట్టూ
చుట్టూ కూడాను చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకోండి. చూసారు కదా మొత్తం కూడాను ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో మనం మినీ షవర్ అనేది రెడీ చేసుకోవచ్చండి. అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా మనకి బెలూన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా, లేదంటే ఒక రూపాయి బెలూన్ అనేది తీసేసుకొని బెలూన్ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్కి ఏ విధంగా సెట్ అవుతుందో చూసేసుకొని అలా మొత్తం కూడా చక్కగా ఇలా సెట్ చేసేసుకుని అంటే ఇలా దోపేసుకుంటే మనకు సరిపోతుంది. నార్మల్గా పిల్లలు స్నానం చేయాలన్నా బ్రష్ చేయాలన్నా కూడా అలర్ పెడుతూ ఉంటారు కదండి. ఈ చిన్న ట్రిక్ వల్ల పిల్లలు స్నానం చేయడానికైనా అలాగే బ్రష్ చేయడం కూడా ఇటువంటి అల్లరి అనేది పెట్టరు. అలాగే మన కిచెన్లో కూడా త్వరగా పనులు అయిపోతాయండి. దీన్ని తీసుకుని వెళ్ళి మీరు బాత్రూంలో కానీ కిచెన్లో కానీ పెట్టారనుకోండి, ఇది ఒక మినీ షవర్ అనేది రెడీ అయిపోతుందండి. పిల్లలు కూడా స్నానం చేయడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఇటువంటివి పిల్లలకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలా మనం సింక్లో పెట్టుకున్నాం అనుకోండి, సింక్ చుట్టూ కూడా ఇలా తిప్పుకుంటూ సింక్ను శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే సింకులో ఉన్న వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చక్కగా షవర్ లాగా మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా మనం షవర్ అనేది బయట కొంటూ ఉంటాం కాబట్టి ఎటువంటి కొనే పనే లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో ఇలా మినీ షవర్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అండి. దీనివల్ల తగ్గుతుంది, పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు రెగ్యులర్గా ఐ లైనర్స్, ఐ మేకప్స్, లిప్స్టిక్స్ ఇలా రకరకాలుగా ఐ షాడోస్ లాంటివి గట్రా వాడుతూ ఉంటారు కదండి. నార్మల్గా అప్లై చేసేస్తారు కానీ నైట్ టైం వీటిని క్లీన్ చేసేటప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఎందువల్లంటే ఇందులో ఖచ్చితంగా అన్నిట్లోనూ కెమికల్స్ ఉంటూనే ఉంటాయండి. దీనివల్ల స్కిన్ ఎలాగనో డ్యామేజ్ అయిపోతుంది. అలానే వాడడం మానేస్తామంటే చాలా మందికి తప్పదు, వాడుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ చలికాలంలోన మనం ఇటువంటివి అప్లై చేసేటప్పుడు క్లాత్తో తుడిచేసాం అనుకోండి, డ్రైనెస్ అయిపోతూ ఉంటుందండి. స్కిన్ అనేది పగిలిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఓన్లీ చలికాలమే కాకుండా ఏ కాలంలోనైనా మనము ఇటువంటి లిప్స్టిక్ అనేవి అప్లై చేసేటప్పుడు సింపుల్గా క్లీన్ చేసేసుకొని డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇటువంటి మాయిశ్చరైజేషన్ క్రీమ్ని కానీ వ్యాజిలైన్, ఒకవేళ ఇవేవి లేకపోతే కోకోనట్ ఆయిల్ అయినా ఖచ్చితంగా ఉంటుంది కదండి తలకు రాసుకునేది, దాన్ని అయినా కూడా చక్కగా మన ఫేస్ మీద కానీ లిప్స్ మీద కానీ కొంచెం అప్లై చేసేసుకొని ఇలా కొంచెం కాటన్ తోటి క్లీన్ చేసామనుకోండి, మనం లిప్స్టిక్ అప్లై చేసే ప్లేస్లు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఇటువంటి కెమికల్స్ వల్ల చాలా నీట్గా కూడా ఉంటాయి అనమాట. ఈ రెండిట్లో మీరు దేనితోనైనా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈసారి ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాం. ఇంట్లో ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైనా పెయింటింగ్ మరకలు కానీ లేదంటే నెయిల్ పాలిష్ మరకలైనా పడిపోయేటప్పుడు వాటిని క్లీన్ చేయడం అంత సింపుల్ ఏం కాదు. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఇటువంటి సబ్బును కానీ పీచును కానీ పెట్టే రుద్దే పనే లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కడైతే ఇలా మనకి నెయిల్ పాలిష్ మరకలు, పెయింట్ మరకలు పడ్డాయో ఆ ప్లేస్లో కొంచెం అంటే కొంచెము షుగర్ను వేసేసుకోండి. షుగర్ అనేది మనకి కొంచెం గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. దీనికోసం మనం రకరకాల వాడే క్లీన్ చేసే పనే లేకుండా ఇలా జస్ట్ చేతితో రుద్దండి. ఒకవేళ మీకు ఇంకా వదలలేదు అనుకోండి, కొంచెం కొంచెం నీటిని ఒక్కొక్క డ్రాప్ వేసేసుకొని అదే షుగర్తో దగ్గరని తీసుకొని జస్ట్ ఇలా రుద్దామంటే వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా రిమూవ్ అయిపోతుందో. దీనికోసం మనం టెన్నర్ లాంటివి గట్టును ఏవి వాడే పనే లేకుండా ఇంట్లోనే పడిన పెయింట్ మరకలు కానీ లేదంటే ఇటువంటి నెయిల్ పాలిష్ మరకలు అనేవి చాలా ఈజీగా వాటి ఆనవాళ్ళు లేకుండా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చండి. చూసారు కదా, అసలు మనకి ఇంతకుముందు పెయింటింగ్ మరక అసలు ఎక్కడ పడింది అనేది కూడా ఆనవాళ్ళే లేవు. ఇలా ఎటువంటి సబ్బును కానీ పీచుని కానీ పెట్టి రుద్దే పైన లేకుండా కొంచెం షుగర్ తోటి ఇటువంటి మరకలు చాలా ఈజీగా క్లీన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ పని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనకి ఈ కాలంలో ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చెమ్మ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లోన బ్యాడ్ స్మెల్ వచ్చేయడం, చిన్న చిన్న పురుగులు, దోమలు ఇవన్నీ వచ్చేసి మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇంట్లో ఇంకా దోమలు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఉల్లిపాయ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోనే చిన్న గోతులాగా అయితే తయారు చేసేసుకోండి. ఈ విధంగా అన్నమాట. ఉల్లిపాయ అనేది మనకు ఘాటుగా ఉంటుంది కాబట్టి దోమలు రాకుండా చేస్తుంది. ఇందులోన కొంచెం అంటే కొంచెము వామును వేసేసుకొని 2-3 చిటికెల వరకు పసుపును కూడా వేసేసుకోండి. అలాగే మనం ఇది వెలిగించినంతసేపు కూడా మంచి స్మెల్ రావడం కోసం చిన్న జవ్వాది పౌడర్ను కూడా వేసానండి. ఆ తర్వాత ఒక కర్పూరాన్ని తీసుకొని మెత్తగా ఇలా పౌడర్లా కూడా చేసి వేసేసుకొని ఇందులోన మనం నువ్వుల నూనె కానీ లేదంటే వేప నూనె ఉంటే ఇంకా మంచిదండి. నేను దీపారాధన ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇలా మీకు ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే దాన్ని కొంచెం వేసేసుకొని ఒక ఒత్తు అనేది మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా దీన్ని ఈవినింగ్ టైంలో వెలిగించండి. మళ్ళీ చాలామంది ఇళ్లలోనూ గుడ్ నైట్ లాలౌట్లు అనేవి వాడుతూ ఉంటారండి. ఈ స్మెల్ అనేది అందరికీ సెట్ అవ్వదు. అలా అని ఇవి వాడేటప్పుడు మనకి హెల్త్కి మంచిది అంటే ఇందులో చాలా ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి పిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా
దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్ లాంటివి గట్రా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇలా ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, చిన్న చిన్న రెక్క పురుగులు అనేవి రాకుండా, ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా చక్కగా డోర్లన్నీ క్లోజ్ చేసేసి దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. ఇంట్లో దోమలు పోతాయి, ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా మాయం. చక్కగా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లోన బల్లులు, బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ తిరుగుతూ మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఎవరింట్లోనూ కూడా బొద్దింక, బల్లులు లేవనే సమస్య ఉండదు. వీటిని ఇంట్లో నుంచి ఈజీగా ఎలా బయటకు పంపించాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఒక 2 స్పూన్ల వరకు కూడాను గోధుమ పిండిని కానీ ఏదైనా మీకు నచ్చిన పిండిని తీసేసుకొని ఇందులో మన ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదా, లేదంటే నార్మల్గా వాడే టాబ్లెట్ ఏదైనా కూడా తీసేసుకొని ఒకటి ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఈ పౌడర్లోనే వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని, మరీ పలచగా కాదు అలానే మరీ తిక్కగా కాకుండా నార్మల్గా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోండి. ఆ తర్వాత ఇందులోన ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా అంటే మనకు వంట సోడా అండి. ఇది మీకు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మీరు డైరెక్ట్గా ఈ పౌడర్ని జల్లేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఎలుకలు, బల్లులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం బయటికి పంపించాలంటే కొంచెం కొంచెం వాటర్ అనేది వేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చక్కగా రెడీ చేసేసుకోండి. మీరు కావాలంటే చేతికి గ్లౌజ్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అండి. చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే నైట్ టైం ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు అండి. నార్మల్గా ఇంట్లోకి ఎలకలు వచ్చాయంటే అవి చేసే రచ్చ ఇంత కాదండి. ఎందువల్లంటే ప్రతిదీ పాడు చేసేస్తూ మనకు నష్టపరుస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లోన మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ బల్లులు, బొద్దింకలు తిరిగినా కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా తగ్గాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒకవేళ మనకి గోడల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, మరి గోడల మీద బల్లులు ఎలా తగ్గించాలంటే ఇటువంటి గుడ్డు పెంకులు అనేవి మనం పడేస్తూ ఉంటాం కదా, ఒక గుడ్డు పెంకు తీసేసుకొని గుడ్డు పెంకుకి డబల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇలా అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసుకొని ఇందులో 1-2 ఇవన్నీ వేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే గోడల దగ్గర తిరుగుతున్నాయో మూలలో అంటించేసుకుంటే గోడ మీద బల్లులు రావు. బొద్దింకలు తిరిగిన దగ్గర పెడితే బొద్దింకలు రావు, ఎలకలు తిరిగిన దగ్గర పెడితే ఎలకలు కూడా పోతాయి అన్నమాట. ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ అస్సలు అందనివ్వకండి. నైట్ టైం పెట్టేసి మార్నింగ్ నీట్గా క్లీన్ చేస్తారంటే ఇంట్లో బలులు, బొద్దింకలు, ఎలకలు అన్నీ మాయం. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అయితే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కాళ్ళ మీద, చేతుల మీద గట్టున్న ఆనెలనే వచ్చేస్తూ ఉంటాయి కదండి. వీటిని కొంతమంది ఎత్తుగుళ్ళనే కూడా అంటూ ఉంటారు. వీటి వల్ల మనం అసలు అడుగు కూడా వేయలేమంటే విపరీతమైన పెయిన్ అనేది వచ్చేసి గట్టిగా గడ్డల్లాగా అయిపోతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని సంవత్సరాలు బట్టి అలానే ఉంటూ ఉంటాయి. దీనికి ఎక్కువగా ఇంట్లో పనులు చేయడం వల్ల, స్కిన్ తత్వం వల్ల ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేస్తాయి. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం. వెల్లుల్లిపాయి మనకి ఏంటంటే ఈ యానెలు తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఒక వెల్లుల్లి రెబ్బని తీసేసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం రాళ్ళ ఉప్పుని కొంచెం వేసేసుకొని దీన్ని మెత్తగా ఇలా చిన్న ముద్దలా తయారు చేసేసుకోండి. నార్మల్గా యానెలు ఉంటే చాలా పెయిన్ వచ్చేస్తాయండి. దీనివల్ల నడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ముఖ్యంగా మగవాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయండి. కొంతమంది ఆడవాళ్ళు కూడా చేతుల మీద ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న మిశ్రమాన్ని తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఈ యానెలు గడ్డల్లా కట్టేసాయో ఆ ప్లేస్లో చక్కగా మీరు ఇలా పెట్టేసుకోండి. నైట్ టైము పెట్టేసుకొని ఇది ఊడిపోకుండా టేప్ కానీ స్టిక్కర్ కానీ ఏదైనా వేసుకుండా, నాకు చేతి మీద అప్పుడప్పుడు ఇంట్లో పనుల వల్ల చిన్నది ఫింగర్ దగ్గర వస్తూ ఉంటాయండి, అవి ఇలా చేయగానే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంత బాగా రెమెడీ పనిచేస్తుందండి. ఎవరైతే ఈ యానెలతో బాధపడుతున్నారో చక్కగా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి, యానెలన్నీ మాయమైపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. రోజుల్లో ప్రతి ఒక్కరిమి కూడా ఫోన్ అనేది గంటల తరబడి వాడుతూనే ఉంటారు కదండి. అలాగే చాలామంది నిద్ర కూడా పట్టదు. దీనివల్ల కళ్ళ చుట్టూ నల్ల మచ్చలు అనేవి వచ్చేసి ఫేస్ కంటే ఈ నల్ల మచ్చలు చాలా ఎక్కువగా కనిపిస్తూ చాలా అసహ్యంగా ఉంటాయి. అలాగే కొంతమంది ఏజ్ ఎక్కువ అవడం వల్ల కూడాను కిందన మనకి గోను సంచుల్లో ఏలబడిపోతుంటాయి కళ్ళ కింద. ఇవి కూడా తగ్గాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. బాదం అనేది స్కిన్ టైట్ చేసి అలాగే మనకి బ్లాక్ సర్కిల్స్ తగ్గించడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక బాదం పప్పు తీసేసుకొని ఇలాగ గరుకుగా ఉండే కొంచెం ప్లేస్లోనే కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఈ బాదంను కొంచెం ఇలా గీకామంటే మనకు చిన్న మిశ్రమం అనేది వచ్చింది, బాదం మిశ్రమం. దీన్ని 4-5 రోజుల పాటు కళ్ళ కింద చక్కగా ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసి పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేసి వాష్ చేసేయండి. ఇలా మీకు 2-3 రోజులకే కళ్ళ కింద ఉండే నల్ల మచ్చలు అనేవి తగ్గిపోయి అలాగే ఇక్కడ ఉండే స్కిన్ అనేది జారిపోయినట్టు కనిపిస్తుంది కదా, అది కూడా మనకి టైట్గా అవుతుంది అనమాట. ఇలా కళ్ళ కింద నల్ల మచ్చలను ఈ బాదంతో చాలా చాలా ఈజీగా తగ్గించవచ్చండి.
చేసుకోండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో గానీ లేదంటే మన చుట్టుపక్కల గానీ మనలో గానీ ఎవరో ఒకరు ఇలా ఉంటూనే ఉంటారు కదండీ. చాలా మందికి నిద్దట్లోన ఆడవారికైనా మగవాళ్ళకైనా గురక అనేది చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందండి. ఈ గురక వల్ల మనతో పాటు మన పక్కన ఉండే వాళ్ళు కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. గురక అనేది న్యాచురల్‌గా ఎలా తగ్గించాలనేది తెలుసుకుందాం. దీనికోసం యాలకులు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒక 3 యాలకులు తీసేసుకొని ఇలా కచ్చాబెచ్చాగా దంచేసుకొని ఒక గ్లాసుడు వాటర్ అనేది వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరగనివ్వండి. దీన్ని నైట్ టైం మీరు గోరువెచ్చగా ఉండేటప్పుడు గట్టా తాగి పడుకున్నట్లయితే నిద్దట్లో వచ్చి ఈ గురక అనేది చాలా బాగా తగ్గించడానికి ఈ యాలకులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గ్లాసుడు చక్కగా ఇలా తాగడం వల్ల మనకి ఈ యాలకుల్లోన చాలా ఎక్కువ మెడిసిన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదేనండి. డైజెషన్స్ ప్రాబ్లమ్స్ లాంటివి గట్టున్న పోతాయన్నమాట. ఎవరికైతే గురక అనేది ఎక్కువగా వస్తుందో పడుకునేటప్పుడు దీన్ని ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ తాగి చూడండి. మరుసటి రోజు మీ పక్కన ఉండే వాళ్ళు అడిగి చూడండి గురక అనేది వచ్చిందో లేదనేది మీకే తెలుస్తుంది. గురక వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో నా పిల్లలు ఉంటే స్కూల్‌కి వేసుకొని వెళ్ళి ఇటువంటి యూనిఫాము ఏదో బురదలో పెట్టి తెచ్చినట్టు తెస్తారు ఈవినింగ్ అయ్యేసరికి. కొంచెం క్లీన్ చేయడం అయితే చాలా కష్టం కదా. మా పాప వారానికి 2 సార్లు వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి నేను ఎప్పుడు ఇలా ఇబ్బంది పడిపోతూనే ఉంటానండి. ఎందువల్లంటే చాలా చాలా నల్లగా ఇందు మీద పెయింట్లు వేసేయడం, చెప్పులతో తొక్కేయడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. దీనిలో చాలామంది నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. ఇవేవి పని లేకుండా వేడి నీళ్ళలో పెట్టే పని లేకుండా ఈజీగా ఒక అరగంటలోనే మురికిపోవాలంటే సింపుల్‌గా కొంచెం వాటర్‌ని తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడాని వేసుకోండి. వంట సోడా మరకలు బాగా యూజ్ అవుతుంది పోవడానికి. ఆ తర్వాత కొంచెం వెనిగర్‌ని కూడా వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం సర్ఫ్ అనేది వేస్తాం కదా. ఏ సర్ఫ్ అయితే వాడతామో ఆ సర్ఫ్‌ని కొంచెం వేసేసుకొని ఇందులో మీరు ఉతకవలసిన వైట్ యూనిఫామ్ కానీ లేదంటే వైట్ షర్ట్లు కానీ అన్నిటిని కూడా వైట్ బట్టలు అన్నిటిని కూడా మనం ఇలా జస్ట్ ఇలా ముంచేసరికి మనకు మురికి అనేది పోతుందండి. అంత బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ చిట్కా అనేది. జస్ట్ ఒక అరగంట 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నార్మల్‌గా మీరు సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఎలా అయితే ఉతుకుతారో లేదంటే డైరెక్ట్‌గా మీరు బ్రష్ పెట్టి ఉతికిసినా కూడాను మీకు 99% మురికి అంతా ఎక్కడ పోతుందండి. జస్ట్ ఒక్కసారి బ్రష్ పెట్టి తీసేసారంటే కొత్త బట్టల్లా మెరిసిపోతాయండి. దీనికోసం మనం రాత్రి అంతా నానబెట్టి బల్లకి వేసి బాది ఎంత శ్రమ పడకుండా జస్ట్ ఇలా సింపుల్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ ఇలా ఎప్పుడు కూడా ఉతికేస్తానండి. ఎంత మురుకున్నా కూడాను ఎక్కువ శ్రమ కూడా పడను. జస్ట్ చిన్న సబ్బు రాసేసి ఇలా మనం బట్టలు ఉతికేసామనుకోండి సాక్సులతో పాటు కూడా చాలా బాగా మురికి వదిలేస్తాయన్నమాట. ఖచ్చితంగా ఈసారి వైట్ బట్టలు అనేవి పిల్లలు పాడు చేస్తారనుకోండి ఇలా సింపుల్‌గా క్లీన్ చేసేయండి. నేను జస్ట్ బ్రష్ పెట్టేసానండి సాక్సులకి అలాగే ఈ స్కర్ట్‌కి. సో తర్వాత వాష్ చేసి మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు మరకలు మచ్చలు ఎంత అసహ్యంగా ఉండేవో పెనిసిల మరకలన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చక్కగా ఇలా మనము ఎండలో వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగా నీట్‌గా ఆరిపోతాయి. ఈసారి వైట్ బట్టలు ఉతకాలనుకుంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేయండి. ఇది కూడా ఈ టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్‌గా మనం నైట్ టైము చపాతీలు అనేవి చేసేటప్పుడు చపాతీ పిండి కలిపేసి అవసరమైతే మట్టుగా వాడేసిన తర్వాత ఎంతో కొంత మిగిలిపోతుంటుంది కదా. దీన్ని ఖచ్చితంగా మనం బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాము నెక్స్ట్ డే వాడుకోవడానికి. కానీ మరుసటి రోజు మనం పూరి కానీ లేదంటే చపాతీలు కానీ చేయాలనుకునేటప్పుడు పిండి నల్లగా గట్టిగా అయిపోయి మనం పామడానికి కూడా అనువుగా ఉండదండి. ఇలా ఎంత గట్టిగా నల్లగా అయిపోయిన పిండిని అప్పటికప్పుడే మనం కలిపిన పిండిలా స్మూత్‌గా తయారు చేసుకోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి అడుగున ఒక చిన్న ప్లేట్‌ని కానీ బౌల్ కానీ పెట్టుకొని ఇలా మూత ఉండే కప్పులోన మనం మిగిలిన పిండిని పెట్టుకొని జస్ట్ స్టవ్ పైన ఒకే ఒక్క నిమిషము కొంచెం వేడి చేసుకోండి. ఈ ఆవిరికి మనకు పిండి అనేది చాలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. ఒకవేళ మనం పిండిని నానబెట్టలేము అనుకునేటప్పుడు కూడా కలిపిన పిండిని ఇలా కూడా వాడుకోవచ్చండి. పిండి అనేది చాలా స్మూత్‌గా తయారైపోయి దీనితో మీరు చేసిన పూరీలు కానీ చపాతీలు కానీ ఎన్ని గంటలైనా కూడాను గట్టిపడిపోకుండా చాలా బాగా పూరీలైనా పొంగుతూ వస్తాయండి. పిండిని ఒక్కసారి చేతితోటి కిందకి మీదకి ఇలా ఒకసారి స్మాష్ చేసేసారనుకోండి మెత్తగా పిండి ప్రిపేర్ అయిపోతుంది. నేను ఈ పిండితో పూరీలు కూడా చేశానండి. మనం పూరీలు అనేవి ఎప్పుడైనా పొంగుతూ రావాలంటే పూరీలు అనేవి కొంచెం దలసరిగా పాముకోవాలి. చూసారు కదా ముందు రోజు పిండి అయినా కూడాను ఎక్కడ కూడాను మనకు తగ్గకుండా పూరీలు అనేవి చాలా చక్కగా పొంగుతూ వచ్చాయండి. మీరు పులకాలు కూడా చేసి చూడండి. పులకాలు కూడా చక్కగా మీకు పొంగుతూ వస్తాయి. అలాగే చపాతీలు కూడా చేసి చూడండి చాలా బాగా వస్తాయి. చాలా స్మూత్‌గా కూడా ఎన్ని గంటలైనా కూడాను ఉండిపోకుండా ఉంటాయి. పాత పిండి కదా అసలు రాదేమో అనే టెన్షనే పడవలసిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ తోటి మన ఇంట్లో ఉండే పనులన్నీ చాలా చక్కగా చేసుకోవచ్చండి.
నేను ఈ పూరి పిండిలోన ఎటువంటి మైదాను కలపలేదు. కేవలం నేను ఒక్క చపాతీ పిండితో మాత్రమే నేను పూరీలనేవి వేసాననమాట. ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌నైతే ట్రై చేయండి. చూసారు కదా పూరీలు కూడా ఎంత చక్కగా వచ్చాయి. అసలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు. ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ. ఈ యూజ్‌ఫుల్ టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఖచ్చితంగా టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.